మనం ఇప్పుడు మన చుట్టుపక్కల మండలాల్లో మంచి పేరు పొందిన ఎద్దు కాజల్ మరియు జాకీ ఆ ఎద్దులోనే మనం ఇంటర్వ్యూ చేసేకైతే వచ్చేసినాం. వెల్కమ్ టు వీడింగ్. నేను మీ వేణు డేరంగుల. అన్న మీ పేరు అన్న? మా పేరు పోతాను. అంటే ఎన్నాళ్ళ నుంచి పందాలు చేస్తున్నారు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఇద్దరు పేర్లు చెప్తారా? నాకండి జాతి కాజల్ అనేది చేసా అదండి, అది జాతి ఎద్దు బాగా పెద్దగా తీసేసి గడ్డి అట్లా ఏమేస్తారన్న పోటీ వచ్చేసి ఉలవ, పాలు, గుడ్లు, ఎద్దులకి చుట్టుపక్కల మండలాల్లో మంచి పేరు ఉంది. అట్లా ఎప్పటి నుంచి ఆ పేరు వచ్చిందన్న? ఇది పందాలు గెలిచినట్టు నుంచి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది ఒక 5 ఏళ్ళు వచ్చాను. 5 సంవత్సరాలు మన ఆంధ్రాకి వచ్చాను. కర్ణాటక నుంచి. కర్ణాటక నుంచి వచ్చింది. కర్ణాటక నుంచి ఎంత పెట్టి తెచ్చింది? ఇది వచ్చి 2,20,000 పడింది. 2,20,000. 2 కంటూ 4,20. రెండు ఎప్పటి నుంచి జత కలిసి పందాలు పెడుతున్నారు? 2 ఏళ్ళ నుంచి. 2 నుంచి 2 ఏళ్ళు. 2 బాగా పందాలు గెలిచి. ఎన్ని పందాలు కొట్టినాయి? 4 ఇది కూడా కట్టినామా? 4 మామూలుగా ఇది కట్టేది లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి అలా కడతారు కదా, అది ఎట్లా? 2 పక్కల ఇది వచ్చేసి 2 పక్కల పోతుంది. 2 పక్కల అది పక్క ఇట్లా చిరి పక్క. మీకు గుర్తుండిపోయేలా ఉండే పన్ను ఏదన్నా గిచ్చిండు అంటే బాగా హైలైట్ గా అదే దించింది? బాగేపల్లి బాగేపల్లి దగ్గర ఫస్ట్ ప్రైజ్ నా దగ్గరికి వచ్చినాక మళ్ళీ వచ్చి ఫస్ట్ లో స్టార్టింగ్ మన కర్ణాటక నుంచి ఆంధ్రాకి వచ్చినాక బోట్ కంప్ దగ్గర ఉంది దుషపల్లి. ఆయన దగ్గర ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సిద్ధరామ్ అది ఆ ఇప్పుడు లేదంటున్నారు. లేదు, ఏమైంది అది? ఏ పట్ల అదే మొన్న కరోనా పడతావా కాలు దెబ్బల నుంచి చింతపడి. మామూలుగా మీరు ఇట్లా ఎద్దుల పందాల్లోనే కడతారా లేదంటే ఏమన్నా సపరేట్ ఏమైనా ఛాలెంజ్ చేస్తాం అట్లా ఏమన్నా వచ్చంటారా? ఛాలెంజ్ లేదన్నా, రేస్ ఉండేవాళ్ళ పోతాము, రేస్ మాత్రమే వాడుకుంటాం. అంటే మామూలు బండి చెట్టు కట్టారు లేదా? వ్యవసాయం అంటే ఎందుకు లేదు, ఓన్లీ రేస్ మాత్రమే. రెండు రేస్ మాత్రమే. దీనిలో ట్రైనింగ్ చేస్తుంటావన్నా? ట్రైనింగ్ ఈ రోజు అట్లా 1 కిలోమీటర్ పోతాం. మీరేమో ట్రైనింగ్ ఊట ఆడుస్తాము, మళ్ళీ వచ్చేసి ఇలా రన్నింగ్ పోతాను. పందెం ఎంత కొట్టినారు? ఐస్ పందెం అంటే ఫస్ట్ వచ్చి తర్వాత లక్ష కొట్టింది, మళ్ళీ వచ్చి అవాయిడ్ చేసింది. నార్మల్ గా ఎద్దులకి ఏదైనా బాగుండదు కదా, అట్లా బాగలేనప్పుడు ఎట్లా కనుక్కుంటారు? ఇంతవరకు అయితే ఏం లేదు మా దగ్గర. దీనికనే కాదు, నార్మల్ గా అంటే అట్లా కప్పులు పెట్టేది, ఎద్దిచ్చే మేత మేకుండా జల్లు వేసేది, అట్లా వేస్తే ఇద్దరు కనుక్కుంటాం. ఆ కొమ్మలకి అది దొరకారు కదా, దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవుతారా? ఏం కాదు, ఏం లేదు. డెకరేషన్ దానిలో ఏం ప్రాబ్లం లేదు. దానికి ఆ కన్నుకి అది నల్లగా మీరు కాటి గుర్తించేదా ఉండేది? కాదనే అది కొట్టడమే. రెండిట్లో 50 బెస్ట్ ఉంటారు. అది బాగుంది, దీనికన్నా బాగు కూడా బాగుంటుంది. వయసు ఇప్పుడు దీనికి ఎంత వయసు? కాజలకి ఎంత, జాకీకి ఎంత? ఇప్పుడు వచ్చి ఒక 40 ఏళ్ళు ఉంటారు, 45 ఏళ్ళు. మనతో పోయి చూస్తున్నారా? ప్రాయాలైన ఇప్పుడు కొద్ది వయసు బొల్లు, 4 బొల్లు, 2 బొల్లు, 4 బొల్లు, 6 బొల్లు అంటారు కదా, అట్లా లేకుండా ఇప్పుడు ప్రాయమైనవి, ప్రాయాలైనవి, మంచి వయసు. మొత్తము
ఎన్ని పందాలు ఆడింటారు మీరు? ఎన్ని పందాలు పోయింటారు? మేము ఇక్కడ 2 ఏళ్ళ నుంచి రేసు జరిగిన దాంట్లో పోతానే ఉండండి మాకు. పోతాను ఇంటి చుట్టుపక్కల ఆ. పోతారు. ఇక్కడ వచ్చేసి మన ఆంధ్రాలో ఎక్కడుండే పోతాం. ఆంధ్రాకి పోయినాము, కర్ణాటక పోయినాము, అక్కడ కూడా 4 సార్లు పోయినాము. మామూలుగా ఈ రేసే కాకుండా సాగరా అట్లా ఏమన్నాయి? లేదు ఓన్లీ బండి మాత్రం. సాగర అయితే లేదు. ఎప్పుడన్నా లాస్ట్ ఎప్పుడన్నా ఓడిపోయినారా? ఓడిపోయినారు. ఇప్పుడు ఎట్లా అనిపించింది? బాధ అయిపోతుంది నా. అంత కష్టపడి పాపం తీరా మూమెంట్ లో ఓడిపోతే బాధ అయిపోతుంది. ఎన్ని లక్షలు? 2 లక్షలు ఉన్నారు. 2 లక్షలు 20,000. అవునన్నా, అదే అంతే. ఇప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే ఇచ్చేస్తారా? ఇచ్చేదండి. ఇచ్చేద్దా? ఎంత వరకు అంటే ఇవ్వాలని ఉంది కానీ అమ్మ బుద్ధి కదండి. అవును, బాధ అయిపోతుంది. పందాలు ఇక్కడే ఉండాలని నా అభిప్రాయం ఉంది. కాజల్ అయితే అది సత్యాంత వరకు నా దగ్గర పెట్టుకోవాలని అంది అభిప్రాయం. యశ్వంత్ బాగానే ఉంది, పేరైన ఎద్దు పాపమా ఉన్నలేనే అమ్మ బుద్ధి గారు. లక్షలు వచ్చి చెప్తాంటారు. దీనిలో పందెంలో ఎక్కువ రాదు. ఏమి రాదనా? ఏమి రాదు. వచ్చింది కూడా ఆటకాటికి సరిపోతుంటుంది. ఏమంటే మాకు ఇంట్రెస్ట్ మోజుతో అంతే తెచ్చుకున్నాము. సరిపోదా? ఇవేమి సరిపోదు అనుకుంటా. ఏమంటే తెచ్చుకోవాలా మోజు తెచ్చుకున్నాము. అబ్బాయి మాకు పెట్టాయని మిగిలించుకోవాలనే కూడా లేదు. సరిపోతుంది. ముందు ఏమైనా ఇది కాకుండా వేరే తేవబోతుంది. వేరే దాని పేరు చెప్తా. వేరే వచ్చేసి సత్యం వచ్చింది. సత్యాను మళ్ళా వచ్చి ఐరావతి ఒకటి వచ్చింది. కాదు ఐరావతి వచ్చి నేనే ఐరావతి. ఆ 2 కూడా ఉండేది. అదండి పందాలు వచ్చి అదే ఉంది. ఆ దగ్గర నుంచి పోయినాక అది ఇవి వచ్చినప్పుడు నుంచి కదా నీకు పేరు ఇప్పట్ల కాజల్ అంటే చిన్న పిల్లోడినే చెప్తారు నా కాజల్ అంటేనా అంత ఇంట్రెస్ట్ అదంటే పాపం. ఇప్పుడు ఒక మామూలుగా తక్కువలో అంటే ఒక వేసు కొనాలంటే ఎంత అవుతుంది? అయితే 1 లక్ష. 1,00,000 రూపాయలు. 20,40. ఇప్పుడు ఇంకా బాగా వయసు బాగుండాలా, బాగా బాగాలంటే 2 లక్షల పైన వస్తాయి. చిన్న దూరంలో పొల్లు అయిన అట్లా ఉంటాయి కదా, 2 పొల్లు అట్లా తక్కువ పడుతుంది. 50,000. దాని మామూలుగా మా ఎట్లా వాళ్ళు అంటే ఎట్లా ఎక్స్ప్రెస్ లేని వాళ్ళు కూడా తెచ్చుకొని పై వికెట్ అవుతాయా? మామూలుగా ఎట్లా విషయం దానిలోనే చిన్నగా కాడిమనం కట్టుకొని ఫస్ట్ తోలుకొని పొలం అట్లా ముందర నుంచి పర్సెంట్ పోవాలి. ఆ చిన్నది ఎంత పడచ్చు? అది 50,000 లక్షలు. సెంటర్లో కొంటారా ఎద్దుల్ని, లేదంటే ఎవరితోనన్నా మాట్లాడుకుని? లేదు, నా రేస్ లో బాగా ఎక్స్పీరియన్స్ అవుతాయి కదా, దానిలో తీసు. అవును, తెలిసినట్టుగా కొంటాం. పేపర్ కర్ణాటక నుంచి తెచ్చి ఆ చెప్పి అంటే వ్యాపారస్తులు అంటే మీడియేటర్ మన ఆంధ్రాలోకి అన్ని మొత్తం అన్ని ఆయన తెప్పించాను. చూసారు ఇవి కూడా ఆయనతో నుంచి మళ్ళీ నేను పోయినా. ఏమేమి లక్షణాలు ఎద్దులకి పొడి చేసు కానీ ఎద్దులకు వచ్చి కన్నే కానీ ఎద్దులకి ఏమన్నా ఇన్సూరెన్స్ అట్లా ఏమన్నట్లా? లేదు, చేరిస్తుంటే బెస్ట్ తెస్తే లేదు నా చేతి. దాంట్లోకి ఏమన్నా వస్తుందా పందెంలో ఏమన్నా అయితే? ఎవరిస్తున్నా రైతులు అయితే కొంతమంది ఏమన్నా అట్లా స్పాట్ లో ఏమన్నా ప్రమాదం జరిగితే ఇస్తారు సార్. ఎంత చేస్తాను సగంలో సగమన్నా ఇస్తా. 1,00,000 రూపాయలు ఈ రోజు సొంత కొద్ది వలన ముందు కూర్చోరు నాగన్న పెడతావా చనిపోయి స్పాట్ లో ఎవరు చూసినట్టు 90,000 లక్షల రూపాయలు. మీరు కూడా మేము ఇట్లా ఎంత తిరిగినాయి? అదే వచ్చాను. మీ దాంట్లో అంటే గాయాలు అట్లా ఏమన్నా ఎప్పుడన్నా? లేదు, దింకిండి కానీ బాగా కాకపోతే కాఫీ తెచ్చారు గజ్జుగా.
ఇప్పుడు మీరు కాకుండా మీ వాళ్ళు ఎవరన్నా మీ కొడుకు వాళ్ళు అంటారు, వాళ్ళు ఎవరన్నా పోయి దాని దగ్గర పోటీ ఏమన్నా ఉంటాయి? ఏమైంది హాఫ్ పోతుంది నా కూతురు పోతుంది ఆ బాబు దానికి సంబంధించింది కూతురే కూతురేమైంది? ఇప్పుడు మేము పోతేనే అది పొడితే వాళ్ళ పోతుంది ఆ పాప ఆపేసింది నీళ్ళు తప్పుంది అందుకు ఒకటే పట్టుకున్నాం అంత రెండిటిని ఒకసారి పడుతుంది ఏమని ఒకటి ఏమన్నావు ఆ బాబునైతే ఏమన్నా బాబునే నన్ను మేమిద్దరు తప్ప మా ఊర్లో ఎవరు పట్టుకోరు ఎవరు పోరా మీ కొడుకు వాళ్ళు వాడు వాళ్ళని కూడా పుడతాయి పోడా పిల్లడా అంటే అలవాటు చేసుకుంటే ఉంటావు కదా ఉంటాది కాకపోతే పోడు స్వయం అట్లా పాప ఎంత మంచి ఏమన్నా అట్లా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఎవరన్నా వచ్చినా లేదా నన్ను ఒకసారి పొడిచింది కానీ కాజల్లా అప్పుడు పొడిచిన నిమిషం మళ్ళీ అమ్మించింది అమ్మిన తర్వాత మళ్ళీ నేనే దానా అట్లా పెడతారు కదా, ఇంకా ఏమన్నా పెడతారా? రుచి దానా పొలంలో చూపించేవాళ్ళం చెప్పు కావాలి దానా 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 రోజుకి ఎన్నిసార్లు పెడతాయి? ఒకసారి 2 సార్లు పెడుతుంది గంధం ఒకసారి నైట్ దానా అంటే పిండి వస్తుంది, అదేంటి పిండి గోధుమ పిండి కుడితి నీళ్ళు అట్లా పెడతారా? పెడతారా? దానా కుడితి నీళ్ళు కలిపి పెడతారా లేదంటే నార్మల్ గా మీకు ఒక 1 month కి ఎంత అవుతుంది అన్న ఖర్చు? ఎద్దులు మెయింటెనెన్స్ అంతా 10,000 10,000 పొలంలో ఎంత చేసింది మళ్ళా తిరిగిసేవన్ వచ్చి ఒక 2 మూటలు వచ్చాయి 10,000 అయిపోయింది ఎట్లా మెయింటైన్ చేస్తున్నారన్న 10,000 వచ్చింది అయిపోయింది ఎప్పుడారా ఇంకా ఫ్యూచర్ లో ఏమన్నా వేరే ఎద్దులు మనకి ఏమన్నా కాస్ట్ ఉన్నాయా మీరు? ఉంటాయి ఉన్నారా? ఇష్టమైతే ఉందా ఇవి పోయినా మళ్ళీ ఏరియాస్ అయినా తీసుకొస్తాయి నెక్స్ట్ దగ్గరలో ఏమున్నాయన్న పందాలు? ఇంకా 50 కన్ఫర్మ్ చేయను దసరా ఏమన్నా చెప్తున్నారా కలరా 2వ తేదీ 7వ తేదీ అదే 2 ఏదో అన్నారు వాల్మీకి జయంతి ఒకటి కదా మ్యాచ్ వచ్చారు దగ్గర అన్నారు మళ్ళీ మధ్యన చేరుతావని పందాలు మీరు పోతుంటారు కదా, ఆ పందాలు ఎట్లా అంటే ఎవరు మెయింటైన్ చేస్తారన్న? ఎవరంటే అక్కడ సార్ మతం వాళ్ళు పందెం తెచ్చే వాళ్ళు వాళ్ళే మెయింటైన్ చేస్తారు. దానివల్ల పోయిన వల్ల ఎంట్రీ ఫీజు వచ్చి 2,000 2,000 దానివల్ల వాళ్ళకి లాభం ఉంటుందా? పెట్టేవాళ్ళు లాభం అయితే ఉండదు వాళ్ళకి దాని సరిపోతుంది చేతి నుంచి కూడా పడుతుంది అంటే బండ్లు గురించి ఏమి లేదా అంటే వాళ్ళు పేరు కోసం పెడతారు అట్లా పేరు కోసం అంటే బండ్లు ఎక్కువ వచ్చినప్పుడు తక్కువ వచ్చినప్పుడు అట్లా అట్లా ఖచ్చితంగా పడుతుంది సార్లు 50 బండ్లు వచ్చినా ₹1,00,000 అయితే ₹1,00,000 పందాలే పెడతారు సరిపోవచ్చు లేదంటే 50,000 అట్లా ఖర్చు. నార్మల్ గా ఎట్లా పందాలు పెట్టినారు అంటే ఇప్పుడు డబల్ పోతాయి డబుల్ మళ్ళీ టైమింగ్ పందెము టైమింగ్ కాకపోతే డబల్ ఎన్ని కొట్టినాయి టైమింగ్ ఎన్ని కొట్టినాయి? డబల్ ఎక్కువ ఇప్పుడు ఎక్కడెక్కడ కట్ అవుతారు ఈడ కట్టేస్తారు ఇప్పుడు 20 ఉన్నాయి మామూలుగా వర్షం మాటలు పడితే ఇంటికి పట్టుకోవచ్చు షెడ్ అట్లా ఈజీగా అవన్నీ కుడుతుంటాయి కదా కొడతాయి అప్పుడు ఏం చేస్తాయి అది దీనికి పోతారు నాకుంటాయి కదా ఈ 2 ఏమైనా పోట్లాడుకుంటే అట్లా ఏమన్నా లేదనా 2 బాగా సర్దుబాటుగా ఉంటాయి బాగా ఫ్రెండ్లీగా నాకుంటాను పందెంలో అయినా వేరే అయితే ఖచ్చితంగా పడుతుంది పందెంలో ఇప్పుడు పోయితారు ఆడ ఎవరినన్నా జనం ఏమన్నా పొడిచేది అట్లా ఏమన్నా జరిగిందో? లేదు కానీ కాకపోతే కోరనా రానిదా పందెందే పోతే రానిది మనిషి ఆడ ఏమన్నా ఎద్దుల మీద ఏమన్నా పోయింది అన్న? పోయిందా? అప్పుడు ఏం కాలేదా అంటే డ్యామేజ్ పొడిచింది ఎద్దును పొడిచింది డ్యామేజ్ పొడిచింటే పాపం ఆడ రెడ్ బుల్లర్ కట్టేసింటే పొడిచింది చనిపోయితే తప్పైందని ఈ బండి బాగానే ఉంది ఇప్పుడు బాగుంది మంచి స్ట్రాంగ్ గా ఉండాలంటే చురుగ్గా ఉండాలంటే అందుకే నా ఉలవాను అది ఉలవ పాలు వస్తాను
మామూలుగా పందాలు ఏమైనా దాక్కుంటారు కదా, అట్లా ఏమైనా దాపుతారా? ఇదే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. మీరు కూడా బాగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అన్న. మీ ఎద్దులకు ఇచ్చే మంచి పేరు ఎప్పుడు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ అండి. ఫ్యూచర్ లో మంచి ఎద్దులు వచ్చినా రాళ్ళనే మీరు ముందుకు వాళ్ళ, మేము ముందుకు వాళ్ళ. వచ్చేట్లో అయితే మేమైతే పందెం అయితే కొట్టాలని ఉన్నాము, కొడతాము. ఖచ్చితంగా కొడతారా? ఖచ్చితంగా కొడతాం. పందెం అయితే ఖచ్చితంగా కొడతామన్నా. పందెం అయితే మేమైతే ఇంచేదైతే ఖచ్చితంగా కొడతాం. ఇదైతే వాడుతున్నా ఖచ్చితంగా వచ్చేట్లో పందెం కొడతాం. ఛాలెంజ్ అన్న, ఛాలెంజ్. ఈ పందెం అయితే ఛాలెంజ్. వచ్చేలో పందెం కొడతాం. మా ఇన్న తరపున నేను కొడతాను. ఆల్ ది బెస్ట్ అన్న.